బంగారం సర్పేక్స్ వేసావా, 2 చుక్కలు ముద్దాలు పోసావా, ఇంత తెలియగా అంటావు అసలు వాళ్ళ సాంబార్ పోసింది. ఇది సాంబారా లేకపోతే అమృతమా? చిన్నప్పుడు టీవీలో చూసా, సినిమాలో చూసా, అమృతం మీద టేస్ట్ ఉందా ఆన్సర్ కావాలి. అదే గిన్నెతో పౌరుగా ఉంటావంటే సో అప్రిషియేట్ చేసుకుంటే కాస్త ఆలోచించండి. ఓకే అండ్ అదేవిధంగా కొంతమంది సినీ ప్రముఖులు, కొంతమంది రాజకీయ ప్రముఖులు వాళ్ళ ఇళ్ళలో కొన్ని కుక్కలు పెంచుకుంటున్నారు. అదేవిధంగా కొత్త వారు వస్తే మామూలుగా అని అరవకుండా ఎవరైతే పెంచుకుంటున్నారో వారిని ఇన్విటేషన్ చేసి అరుస్తున్న విధంగా ఉంటుంది. బట్ స్వర్గీయ అక్కినే నాగేశ్వరరావు గారి ఇలా ఉంటుందండి. ఎవరైనా కొత్త వారు వస్తే అది ఏ విధంగా వస్తుంది? ఇలా అయిపోతుంది. ఇక మన ఉమ్మడి నాగార్జున గారిలో ఉంటుందండి. అదే విధంగా వస్తుందండి ఇలా అయిపోతుంది. ఇక మన సూపర్ స్టార్ కృష్ణ గారిలో ఉంటుంది. అదే విధంగా వస్తుంది. ఇలా అయిపోతుంది. ఇక మన యాంగ్ ఏమో నీరు రాజశేఖర్ గారిలో ఉంటుంది. అదే విధంగా వస్తుంది. ఇక మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నాడు. అదే విధంగా వస్తుందంటే ఇలా అర్థమైపోతుంది. ఇక మన ప్రకాష్ రాజ్ గారి ఒప్పుకున్నాడు. అది ఊరుగుతుందా, మురుగుతుందా, ఏడుస్తుందా ఏం అర్థం కాదు. ఏ విధంగా ఇలా అర్థమైపోతుంది. ఇక నాకు ఇష్టమైన బాలకృష్ణ గారి ఒప్పుకుంది. ఆయన కంటి చూపుతో చంపేస్తారు, కంటంతో చంపేస్తారు. ఏ విధంగా ఇలా జరుగుతుంది. ఇక కొంతమంది రాజకీయ నాయకుల విషయానికి వస్తే మిమ్మల్ని నమ్మించడం కోసమే అండి, తప్పు కాదు. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలో పుట్టింది. అదే విధంగా వచ్చింది. ఇలా వచ్చింది. ఇప్పుడు నా చంద్రబాబు నాయుడు గారిలో పుట్టింది. ఎవరైనా వస్తే ఎందుకు వచ్చావు, ఏం కావాలని వస్తుంది. ఏ విధంగా ఇలా వస్తుంది. ఇక చివరిగా కేసీఆర్ గారికి ఒప్పుకుంది. అదే విధంగా వస్తుందంటే సో ఈ విధంగా